Hello everyone, welcome back to Siripulse. సో ఫిబ్రవరి 2న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు తన ఎక్స్ ఖాతాలో ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ కుదిరిందని కన్ఫర్మ్ చేశారు. దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ధృవీకరించింది. బట్ ఈ డీల్ అనౌన్స్ చేసిన తర్వాత దీని చుట్టూ ఎన్నో డౌట్స్, ఇంకెన్నో క్వశ్చన్స్. ఎందుకంటే ఈ డీల్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కూడా రెండు దేశాలు వెల్లడించలేదు. సో అసలు ఈ డీల్లో ఏముందని ఎవరికి క్లారిటీ లేదు. ఈ డీల్ డీటెయిల్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఫైనలీ యుఎస్ ఇండియా మధ్యన ఇంటర్మ్ ట్రేడ్ డీల్ని ఫైనలైజ్ చేసినట్టు ఈ రెండు దేశాలు జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ఇంటర్మ్ ట్రేడ్ డీల్ అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ట్రేడ్ డీల్ కాదు, ఇది జస్ట్ ఒక రోడ్ మ్యాప్ మాత్రమే. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ ట్రేడ్ డీల్కి ఫస్ట్ స్టెప్ లాంటిది. ఇక్కడి నుంచే మన నెగోషియేషన్స్ని ఎక్స్పాండ్ చేస్తారు. సో నౌ ఇన్ దిస్ వీడియో విల్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ట్రేడ్ డీల్. అసలు ఈ ఇంటర్మ్ ట్రేడ్ డీల్లో ఏమేమి నెగోషియేషన్స్ చేశారో చూద్దాం. ఇండియా యుఎస్ మధ్యన ఈ ట్రేడ్ డీల్ కోసం ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. ట్రంప్ సెకండ్ టర్మ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ట్రేడ్ డీల్ చాలా ఈజీగా జరుగుతుంది అనుకున్నారు. బట్ ఇట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. యుఎస్ ప్రెసిడెంట్ ఇండియా పైన 20% టారిఫ్ని విధించారు. అండ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుందని పనిష్మెంట్ టారిఫ్గా ఇంకో 25% మొత్తం మీద 50% టారిఫ్ని ఇండియా మీద విధించారు. ఈ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని అసలు ఇండియా యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతుందని ఎవరు అనుకోలేదు. బట్ ఇట్ హ్యాపెండ్. సో నౌ విల్ నో వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఇంటర్మ్ ట్రేడ్ డీల్. ఈ డీల్ ప్రకారం మన ఇండియా యుఎస్ ఇంపోర్ట్ ప్రోడక్ట్స్ మీద టారిఫ్ని తగ్గించింది. యుఎస్కి ఎప్పటి నుంచో ఒక కంప్లైంట్ ఉంది, ఏంటంటే ఇండియా యుఎస్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువగా టారిఫ్ని విధిస్తుందని. సో ఈ డీల్ దీని మీద వర్కౌట్ చేసింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండస్ట్రియల్ గూడ్స్ మీద టారిఫ్ని తగ్గించారు. ఇండస్ట్రియల్ గూడ్స్ అంటే మిషనరీస్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోడక్ట్స్, అలాంటి వాటి మీద మనం టారిఫ్ని రిమూవ్ చేసాం ఆల్మోస్ట్. ఈ డీల్లో మరో ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ ఏంటంటే అగ్రికల్చర్ గూడ్స్. యాజ్ వి ఆల్ నో, మనది ఒక అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. ఆల్మోస్ట్ 80% ఆఫ్ పీపుల్ ఈ అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అవుతున్నారు. ఈ క్లాస్ మీద ఇప్పటి వరకు ఎన్నో డౌట్స్ అండ్ ఎల్లో ఎలిగేషన్స్ ఉన్నాయి. యుఎస్ ప్రోడక్ట్స్కి మన మార్కెట్లో యాక్సెస్ ఇస్తే మన రైతులు నష్టపోతారని ప్రతిపక్షాలు అలిగేషన్. పాయింట్ ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రమే ఈ లెవరేజ్ ఇచ్చారు. ప్రోడక్ట్స్ లైక్ ట్రీ నట్స్, సోయాబీన్ ఆయిల్, ఇంకా ప్రాసెస్డ్ ఫ్రూట్స్, ఇలాంటి వాటి మీద మాత్రమే ఈ టారిఫ్ని తగ్గించారు. ఫ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్ మీద కూడా ఈ టారిఫ్ని తగ్గించారు, అంటే పశువుల దానా. స్పిరిట్స్ మీద కూడా ఈ టారిఫ్ని తగ్గించారు. ఎక్కువగా డిపెండ్ అయ్యే రోజువారీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద ఎలాంటి కన్సెషన్ ఇవ్వలేదు. అంటే లైక్ రైస్, వీట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డైరీ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటి మీద ఎలాంటి కన్సెషన్ లేదు. అండ్ దిస్ ఆర్ ప్రొటెక్టెడ్. అన్నింటినీ ఈ డీల్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. ఇండియా కూడా అమెరికా కోసం ఇంపోర్ట్ లైసెన్స్ ప్రొసీజర్ని సింప్లిఫై చేసింది. మెడికల్ డివైజెస్ మీద, ఐటీ ప్రోడక్ట్స్ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ని తొలగించారు. అమెరికా కూడా ఇప్పటివరకు ఉన్న 50% టారిఫ్ని 18% వరకు తగ్గించారు. మన ప్రోడక్ట్స్ మీద, అంటే టెక్స్టైల్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇంకా జెమ్స్ అండ్ డైమండ్స్ కావచ్చు, వీటన్నింటి మీద 18% టారిఫ్ని విధించారు. ఇంకా జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్, ఇంకా జెమ్స్ అండ్ డైమండ్స్, వీటన్నిటి మీద 0% టారిఫ్ని చేశారు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద ఫుల్ ట్రేడ్ డీల్. సో రీసెంట్గా జరిగిన EU అండ్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా ఒక ట్రిగర్ పాయింట్గా వర్క్ చేసింది ఈ డీల్ గురించి ముందుకు రావడానికి. సో నా వాట్ నెక్స్ట్? ఈ డీల్ మీద నెగోషియేషన్స్ నడుస్తాయి. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ మార్చ్ ఎండింగ్ లోపు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెడీ అవుతుంది. అండ్ అన్ని ఫార్మాట్లో చెక్ చేసి లాస్ట్లో ఈ డీల్ మీద సైన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఈ డీల్ ఫైనలైజ్ అయ్యి ఇండియా ఒక మల్టీ పార్ట్నర్ అప్రోచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ సిరిపల్స్. బాయ్.